Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A microscope is provided with a main scale graduated with 20 divisions in 1 cm. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మెయిన్ స్కేల్ ఎలా డివైడ్ చేయబడింది అంటే మెయిన్ స్కేల్లో 1 సెంటీమీటర్ గ్యాప్ లేదా 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ని ఆ మెజర్మెంట్ ని 20 డివిజన్స్ గా గ్రాడ్యుయేట్ చేయబడింది. అంటే 20 డివిజన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏంటి అర్థం అవ్వాలి? ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ కావాలి అంటే మనకి ఇది క్లూ అనమాట. 1 డివిజన్ కావాలి అంటే 1 సెంటీమీటర్ డివైడెడ్ బై 20. క్లియర్? ఓకే. అండ్ వెర్నియర్ స్కేల్ విత్ 50 డివిజన్స్, ఇది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్ మీద ఉంటే మొత్తం నెంబర్ ఆఫ్ డివిజన్స్ అన్ని 50 ఉన్నాయి. ఆన్ ఇట్ ఆఫ్ లెంత్ సేమ్ యాజ్ ఆఫ్ 49 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్. ఇది ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ ఒకసారి సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఇది ఎలా అంటే ఈ 50 డివిజన్స్ కూడా ఎంత స్పేస్ లో మనకి ఇలా గ్రాడ్యుయేట్ చేయబడి ఉంటాయి అంటే ఈ మెయిన్ స్కేల్లో దీనికంటే ఒకటి తక్కువ, అంటే 49 డివిజన్స్. 49 డివిజన్స్ మెయిన్ స్కేల్లో ఎంతైతే గ్యాప్ తీసుకుంటాయో అంత గ్యాప్ లో ఈ 50 డివిజన్స్ వెర్నియర్ స్కేల్లో గ్రాడ్యుయేట్ చేయబడి ఉంటాయి. సో ఈ 14 అనేది మనకి 49 డివిజన్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ గా మాత్రం ఉపయోగపడుతుంది. తర్వాత ఫైండ్ ది లీస్ట్ కౌంట్ ఆఫ్ ది మైక్రోస్కోప్. ఇప్పుడు మనం లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? ఇది నేను మీకు ఒక సరదాగా ఇంత ముందు ఒకసారి నా చిన్న ట్రిక్ కూడా చెప్పాను, గుర్తుంది కదా? దాన్ని అప్లై చేసేద్దాం. లీస్ట్ కౌంట్ కావాలి అంటే ఏం చెప్పాను? VODMS బై TNDVS. ఏంటిది? ఇది యాక్చువల్ ఫార్ములా. ఇది గుర్తు పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది పడే మామూలు పిల్లలకి కొంతమందికి ఏం చెప్తున్నానంటే సరదాగా చెప్తాను. అది ఆల్రెడీ ఇది V అంటే వద్దు, VOD అంటే వద్దు అనుకోండి. VOD అంటే O అంటే VOD వద్దు, M అంటే మాకు, S అంటే సమోసా, TND తినొద్దు, VS వేడి సమోసా. సో ఇప్పుడు మనకి ఈ డేటాను బట్టి చూసుకుంటే 1 డివిజన్ అంతా 1 cm ని 20 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అది 1 డివిజన్. అంటే 1 సెంటీమీటర్ ని 20 తో డివైడ్ చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో అది వాల్యూ ఆఫ్ 1 డివిజన్ మెయిన్ స్కేల్ బై మన నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ 50. క్లియర్? దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం మనం? 1/20 ఇంటూ ఈ 50 అనేది 50/1 రెసిప్రోకల్ అయితే 1/50 సెంటీమీటర్. రైట్? అంటే ఇది 1/20 50 సార్ 1000 సెంటీమీటర్. ఈ 1000 ని ఇలా రాసేయండి, రివర్స్ రాయండి. 1 ఆఫ్టర్ 3 zeros, ఒక జీరోతో పాయింట్ పెట్టేయండి. ఇది 1/1000 అనేది సింపుల్ వే, లేదా డివిజన్ చేసుకుని చూసినా ఇదే ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇది లీస్ట్ కౌంట్ ఆఫ్ ది మైక్రోస్కోప్ ఈజ్ 0.001 సెంటీమీటర్. దీంతో మనకి ఈ థర్డ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 4 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A boy uses a vernier calipers to measure the thickness of his pencil. ఒక అబ్బాయి ఏం చేశారంటే తన పెన్సిల్ యొక్క థిక్నెస్ ని మెజర్ చేద్దామని చెప్పి వెర్నియర్ కాలిపర్స్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఇది మంచిదే కదా, ప్రాక్టికల్ గా మెజర్ చేసి ఎంత ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటున్నాడు. హీ మెజర్స్ ఇట్ టు బి 1.4 mm. మొత్తాన్ని మెజర్ చేశాడు. 1.4 mm థిక్నెస్ వచ్చింది అని ఫైండ్ అవుట్ చేశాడు. క్లియరా? ఇది మనకి ఏమవుతుంది? అబ్జర్వ్డ్ రీడింగ్. దీన్ని మనం ఏమంటాం? అబ్జర్వ్డ్ రీడింగ్ అంటాం. అయితే
ఇఫ్ ది జీరో ఎర్రర్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ ప్లస్ 0.02 cm. కానీ ఆ వెర్నియర్ క్యాలిపర్స్ ఒక జీరో ఎర్రర్ అంటూ ఉంది. ఎంత ఉంది? ప్లస్ 0.02 cm. పాజిటివ్ జీరో ఎర్రర్ ఉంది. ఇప్పుడు మనం ఈ జీరో ఎర్రర్ని కరెక్ట్ చేసి ఆ కరెక్షన్తో దీన్ని మనం ఏం చేయాలంటే వాల్యూని ఈక్వల్ చేసి, అంటే ఈక్వల్ చేయడం అంటే ఆ కరెక్షన్ అప్లై చేసిన తర్వాత ఈ వాల్యూ ఎంత అవుతుంది అనేది మనకి కరెక్ట్ రీడింగ్ అవుతుంది. సో వాట్ ఈస్ ది కరెక్ట్ థిక్నెస్ ఆఫ్ ది పెన్సిల్? ఆ కరెక్ట్ రీడింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? ఇది ఆ అబ్బాయికి వచ్చిన రీడింగ్. అయితే ఆ వెర్నియర్ క్యాలిపర్స్ కి ఎలాంటి ఎర్రర్ లేకపోతే ఈ ఆన్సర్ కరెక్టే ఉండేది. కానీ దానికి ఒక పాజిటివ్ జీరో ఎర్రర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు మనం ఏం చేయడం ద్వారా మనకి కరెక్ట్ థిక్నెస్ వస్తుంది అనేది మనకి క్వశ్చన్. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన దాన్ని కరెక్ట్ థిక్నెస్ అనే దాన్ని ఏమంటారు తెలుసా? యాక్చువల్ రీడింగ్ అంటాం. యాక్చువల్ రీడింగ్ ఫార్ములా ఏంటి అంటే అబ్జర్వ్డ్ రీడింగ్ మైనస్ జీరో ఎర్రర్ విత్ సైన్. చూడండి క్లియర్ చెప్తాను. అబ్జర్వ్డ్ రీడింగ్ అంటే ఏంటి? ఈ అబ్బాయి ముందు మెజర్ చేసినటువంటి రీడింగ్ అదంత మనకి అది నోట్ చేద్దాం. 1.4 మిల్లీమీటర్ మైనస్ జీరో ఎర్రర్ విత్ సైన్ అంటే పాజిటివ్ ఎర్రర్ ఇస్తే ప్లస్ రాసి ఈ వాల్యూ రాయాలి. ఒకవేళ నెగిటివ్ ఎర్రర్ ఇస్తే ఈ మైనస్ రాసి బ్రాకెట్లో ఇక్కడ మైనస్ రాసి వాల్యూ రాయాలి. అందుకే అది విత్ సైన్ అంటే. ఓకే, ఇది ఎంఎం లో ఉంది, ఇది సిఎం లో ఉంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను. 1.4 mm మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. దీన్ని నేను ఎంఎం లో కన్వర్ట్ చేయాలి అంటే ఒక జీరో, అంటే దీన్ని ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేయడం వల్ల ఒక పాయింట్ తగ్గిపోతుంది. 0.2 mm అవుతుంది. 1.4 లోంచి 0 పాయింట్ తీసేస్తే 1.2 మిల్లీమీటర్ వస్తుంది. ఇది కరెక్ట్ థిక్నెస్ ఆఫ్ ది పెన్సిల్. జీరో ఎర్రర్ కరెక్షన్ చేయడం ద్వారా మనకు వచ్చినటువంటి కరెక్ట్ థిక్నెస్ 1.2 మిల్లీమీటర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ విత్ సైన్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అంటే ఇక్కడ మనకి పాజిటివ్ ఎర్రర్ ఉన్నప్పుడు మనం దాన్ని మైనస్ తో మల్టిప్లై చేయడం ద్వారా మనం మైనస్ తీసుకుంటాం, అంటే మైనస్ అవుతుంది. ఇక్కడ కొంచెం స్లో లెర్నర్స్ కి చెప్తున్నాను ఈజీగా అర్థం అవడానికి. మీకు ప్లస్ వాల్యూ ఇస్తే దాని ఆపోజిట్ ఇక్కడ మైనస్ చేయండి, ఇక్కడ మైనస్ వాల్యూ ఇస్తే దాని ఆపోజిట్ ఇక్కడ ప్లస్ చేయండి. అది ఎలా వస్తుంది అంటే మన ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, ఇక్కడ వాల్యూలో ఉన్నటువంటి ప్లస్ లో మైనస్ రాయడం వల్ల మనకి ఆ సింబల్ చేంజ్ అవుతుంది. క్లియర్? సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.